స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను కదా, ఈ క్వశ్చన్ రిలేటెడ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను. సో ఇందులో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నారంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ అని అడుగుతున్నారు. సో ఇది వచ్చేసి మనకి కాన్స్టిట్యూషనల్ బాడీ అనమాట. 2018లో మనకి త్రూ అమెండ్మెంట్ యాక్ట్ మనకి కాన్స్టిట్యూషన్లో దీన్ని యాడ్ చేశారు. సో ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. మనకి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కోసం అడుగుతున్నారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వచ్చేసి మనకి కాన్స్టిట్యూషనల్ బాడీ కాదనమాట. ఇట్స్ ఏ స్టాట్యుటరీ బాడీ, అంటే త్రూ లా మనకి తెచ్చారు. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి నేషనల్ లా కమిషన్. నేషనల్ లా కమిషన్ అన్నది మనకి ఇట్స్ అగైన్ అన్ ఎగ్జిక్యూటివ్ బాడీ, ఇట్స్ నాట్ ఏ స్టాట్యుటరీ బాడీ అనమాట. ఇట్స్ అన్ ఎగ్జిక్యూటివ్ బాడీ, అంటే గవర్నమెంట్ దీన్ని మనకి ఫామ్ చేస్తుంది. ఓకే, కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ కోసం అడుగుతున్నారు. సో కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ని సాల్వ్ చేసే ఈ బాడీ వచ్చేసి క్వాజీ జ్యుడిషియల్ బాడీ అనమాట. ఓకే, సో ఇది కూడా మనకి గవర్నమెంట్ త్రూ యాక్ట్ ఫామ్ చేస్తుంది అనమాట. ఇట్స్ స్టాట్యుటరీ బాడీ అండ్ దీని నేచర్ వచ్చేసి క్వాజీ జ్యుడిషియల్. సో అందుకని దీన్ని మనం క్వాజీ జ్యుడిషియల్ బాడీ అని అంటామన్నమాట. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. కంటెంట్ కనుక నచ్చితే డూ ఫాలో అవర్ పేజ్. చాలామంది చూస్తున్నారు పేజ్ని బట్ ఫాలో అవ్వట్లేదు.